హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ఈ వీడియో ఏంటంటే ముఖ్యంగా 10th క్లాస్ పబ్లికేషన్స్ గురించి బాగా మాట్లాడుకుందాం. సో వాళ్ళ స్టూడెంట్స్కి కొన్ని టిప్స్ అండ్ ప్రాపర్ గైడెన్స్, అలాగే ఫ్రీ మెటీరియల్స్ ఎలా ఇవ్వాలి, ఈ టాపర్స్ ఏం చేయాలి, ఈ యావరేజ్ వాళ్ళు ఏం చేయాలి, బిలో యావరేజ్ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తే టాప్ మార్కులతో పాస్ అవుతారు, ఈ టాపర్స్ ఇంకా ఏం చేస్తే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, ఇలాంటి విషయాలు అన్నీ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మనకు March 2 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ మన ఛానల్లో పెట్టిన ప్రతి పేపర్ నుంచి 60%, 70%, 80%, 40% ఇది ఈ పర్సంటేజ్ చొప్పున ప్రతి ఒక్క ఎగ్జామ్లో అయితే వచ్చాయి. సో నేను ఆల్మోస్ట్ 2-3 పేపర్లు పెట్టాను. అది ఈనాడు ప్రతిభ కానీ, ప్రీవియస్ పేపర్స్ కానీ, ఇంకా 2-3 పేపర్లు పెట్టడం జరిగింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్, సెకండ్ అన్నీ కూడా పెట్టాను. సో ఆల్మోస్ట్ వాళ్ళకి దాదాపుగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఈ విషయం చెప్పడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో దానికి కూడా చిన్న రిక్వెస్ట్, మీకు కనుక వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇకపోతే March 17 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. పబ్లిక్ ఎగ్జామ్స్ చాలా మందికి వచ్చేసి ఇప్పుడు కొత్తగా రాస్తుంటారు, ఫస్ట్ టైం రాస్తుంటారు. కాబట్టి ఇది మీ కెరియర్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనమాట. సో మరి ఏం చేయాలి అంటే కనుక, ఫస్ట్ మనం బిలో యావరేజ్ అండ్ యావరేజ్ గురించి మాట్లాడుకుందాం. సో చాలామంది యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్, కొంతమంది ఇంకా చదవడం స్టార్ట్ చేయలేదు, కొంతమంది భయంతో స్టార్ట్ చేశారు. కానీ ఈ టైంలో వాళ్ళకి బుర్రలోకి ఎక్కడం లేదు, ఏం చేస్తే గుర్తుంటే తెలియట్లేదు, కంగారుగా చదివేస్తుంటారు, ఏ మెటీరియల్ చదవాలో అర్థం కావట్లేదు. యూట్యూబ్లో ఏమో చాలామంది చాలా రకాలు చెప్తుంటారు. కొంతమంది ఆ మెటీరియల్ కొంటున్నారు, ఈ మెటీరియల్ కొంటున్నారు. ఇవన్నీ వద్దు. ముఖ్యంగా ఈ యావరేజ్ బిలో యావరేజ్ వాళ్ళు మాత్రం నేను చెప్పే టిప్ ఫాలో అవ్వండి. కనీసం 450 to 500 అయితే పక్కా వస్తాయి. మినిమం 450 అయితే పక్కా. అదేంటంటే, ఇప్పటిదాకా గవర్నమెంట్ ఎగ్జామ్స్ పేపర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి SCERT మెటీరియల్స్ చాప్టర్ వైజ్గా గన్ షాట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీరు బాగా గమనించారు లేదా, ఆల్రెడీ మీకు స్కూల్లో చెప్పే ఉంటారు. చాప్టర్ వైజ్గా గన్ షాట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళే. సో దానికి ఆన్సర్స్ అయితే ఎక్కడ లేవు, బట్ మనమైతే పెట్టాం. మన వెబ్సైట్లో వెళ్ళి చూసుకోండి, www.xyzbrain.in. సో ఈ సైట్లో మీకు 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి SCERT క్వశ్చన్స్ అండ్ అలాగే ఆన్సర్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది, అక్కడ వెళ్ళి క్లిక్ చేయండి, మీకైతే ఈజీ దొరుకుతాయి. మీరు 1 రూపీ కూడా చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఫ్రీగా అయితే ఇస్తున్నా. వాళ్ళు ఎవరో యూట్యూబ్లో డబ్బులకి వాట్సాప్లో అమ్ముతారని తెలిసింది. సో నేను అలాంటి పని ఏం చేయట్లేదు, మీకైతే ఫ్రీగా ఇస్తున్నా. అవి మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకొని ఈ 20 days చదివినా కూడా మీకు 400+ అయితే పక్కా వస్తాయి. సో చెప్తున్నానండి, ఈ యావరేజ్ బిలో యావరేజ్ వాళ్ళు ముఖ్యంగా ఈ SCERT క్వశ్చన్స్ ఆన్సర్స్ పక్కా చూసుకోండి. 100%, 80% అయితే మీరు పాస్ అవుతారు. ఐఎమ్ డామ్ షూర్, నో డౌట్. ఎందుకంటే దీంట్లో నుంచే మీకు ఎగ్జామ్కి వస్తాయి. 70 to 80% పక్కా వస్తాయి. మీరు మార్క్ మై వర్డ్స్, మీరు నమ్మినా నమ్మకపోయినా మార్క్ మై వర్డ్స్. హూ విల్ కంప్లీట్ SCERT క్వశ్చన్స్ కంప్లీట్లీ, యూ మే గెట్ ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద స్కోర్. సార్ 10% ఏం చేయాలి సార్ అంటే కనుక, ఇప్పటిదాకా గవర్నమెంట్ ఏంటంటే FA1, FA2, FA3, SA1 ప్రీ ఫైనల్ గ్రాండ్ టెస్ట్, ఈ పేపర్స్ అన్నీ చూసుకోండి. ఖచ్చితంగా అయితే మీకు 100% అయితే మంచి మార్కులు వస్తాయి. ఆల్మోస్ట్ రేపు ఫైనల్ ఎగ్జామ్స్లో మీరు వీటి నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది నా 10 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా ఇదే చెప్తున్నా కదా. సో మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం రిపీట్ అవుతాయి. మార్క్ మై వర్డ్స్, మీరు నమ్మినా నమ్మకపోయి నాకైతే ఏం పోదు కానీ, బట్ దిస్ ఈజ్ ఫ్యాక్ట్. SCERT పేపర్స్ అండ్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్స్ పక్కా చూసుకోండి, మీకు 100% అయితే స్కోర్ వస్తాయి. షార్ట్ టైంలోనే మంచి మార్కులు ఇచ్చుకోవచ్చు. మరి టాపర్స్ ఏం చేయాలంటే కనుక, ఈ టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ నుంచి చదివింటారు కాబట్టి మీరు ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది క్వశ్చన్స్ రీడింగ్ అండ్ ప్రజెంటేషన్ మీద ఫోకస్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, ప్రతి సబ్జెక్టు ఎలా ప్రజెంట్ చేయాలో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు యూజ్ అవుతాయి. ప్రతి పేపర్ని ఎలా ప్రజెంట్ చేయాలని క్లియర్గా చెప్పాను అక్కడ. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి. అన్ని సబ్జెక్టులు చూసుకోండి. అండ్ టైం మేనేజ్మెంట్ కంపల్సరీ. క్వశ్చన్ బాగా రీడ్ చేయండి. క్వశ్చన్ చాలామంది సరిగ్గా చదవరు, ఏదో అలా పైన చదివేసి సగం రాస్తుంటారు. అలా చేయకండి. ప్రాపర్ 4 lane బార్డర్స్ అండ్ హెడ్డింగ్స్, సెక్షన్, క్వశ్చన్ నెంబరు, ఆన్సర్ అయిపోయాక ఒక మార్జిన్ ఇలా వేసి మంచిగా రాస్తే కనుక మీకు మంచిగా అయితే మార్కులు వస్తాయి. ఆ విషయాన్ని గమనించండి. ఒకవేళ క్వశ్చన్ రాలేదు, ఆ క్వశ్చన్ వదలకూడదు. యూ హ్యావ్ టు అటెంప్ట్.
యూ మస్ట్ అటెంప్ట్ దట్ క్వశ్చన్. మీకు తెలిసిన పాయింట్ ఏదో ఉంటుంది కదా, దానికి తెలిసిన పాయింట్స్ ఏవో ఒకటి రాయండి, ఖచ్చితంగా అయితే మీకు మార్క్ వేయడం జరుగుతుంది. డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్. ఇది టాపర్స్కి నేను ఇచ్చే టిప్. తర్వాత ఈ ఎస్సీఆర్టీ పేపరు అండ్ గవర్నమెంట్ క్వశ్చన్స్ ఒక్కసారి క్విక్ రివిజన్ కింద వాడుకోండి. అలాగే మన ఛానల్లో చాలా మోడల్ పేపర్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఈ ఎగ్జామ్స్ ముందు ప్రతిరోజు నేను ఒక 5 పేపర్స్ పెడతాను. దాంట్లో 4 యూటీఎఫ్ పేపర్లు, గవర్నమెంట్వి 3 క్వశ్చన్ పేపర్స్, ఒక మోడల్ పేపర్లు, అవి కూడా పెడతాను. వాటిని క్విక్ రివిజన్ కింద వాడుకోండి. మీకు 100% 600కి 550 ప్లస్ రాకపోతే అడగండి. ఐఎమ్ షూర్ అది కూడా మీరు బాగా చదవాలి. చదవకుండా అయితే రావు, ఎవరికి రావు. వితౌట్ హార్డ్ వర్క్ యూ మే నాట్ సక్సీడ్ ఇన్ యువర్ కెరియర్. హార్డ్ వర్క్ కంపల్సరీ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే ఇట్ ఈస్ పాసిబుల్. సో కాబట్టి నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. స్టే ట్యూన్. ఖచ్చితంగా అయితే మీకు ప్రతి ఎగ్జామ్కి ముందు ఒక 2 రోజుల ముందు కానీ ముందు రోజు కానీ 5 పేపర్లు పెడతాను. యూటీఎఫ్ పేపర్స్ అండ్ గవర్నమెంట్ పేపర్స్ ఇవన్నీ పెడతాను. వాటిని అయితే బాగా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అండ్ ఫోకస్ ఆన్ ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ అండ్ టైం మేనేజ్మెంట్, ఇవి పక్కా ఫాలో కావండి. ఈ టాపర్స్ కూడా మీకు మంచి మార్కులు వస్తాయి, మీకు తిరుగుండదు. సో స్టే ట్యూన్డ్. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఇన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో. వై? బికాజ్ యూట్యూబ్ అట్లే ఉందన్నమాట. సో ఏ వీడియోకి అయితే ఎక్కువ లైక్స్ ఉంటాయో అలాంటి వీడియోస్ని ఎక్కువ మంది రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.